సెమ్ ఎగ్జామ్ పెట్టుకొని థాయిలాండ్ పోయేవాడు నేను ఒక్కడినే అయింటాననమాట. ఇప్పుడు చెప్పినాడు వర్క్ చేయలేక సస్తా ఉన్నా. ఈ సైక్లోన్‌కి ఫ్లైటే క్యాన్సిల్ అవుతదనుకున్నా. కానీ ఏటీసీ ఎట్లా క్లియరెన్స్ ఇస్తా ఉంది. రన్‌వేకి ఎట్లొచ్చి ఆగాడో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే లైఫ్‌లో ఫస్ట్ టైమ్ సుస్సు పడతా ఉంది. టొటాయిస్‌లాగా కనబడుతుంది కదా! ఆ ఐలాండ్ వచ్చేసి పిప్పి ఐలాండ్. సూపర్ ఉంది అయితే. నా టికెట్ అయితే 11A. ఇంకా ఎయిర్ ఇండియా క్రాష్‌లో 11A సీట్‌కి ఏమాత్రం డిమాండ్ ఉందో ఆ మాత్రం అర్థమైందనమాట. కరెక్ట్‌గా నాకు 11A వచ్చింది. ఆ మూమెంట్ జరిగిన 15 డేస్‌కే. పర్లేదు. కానీ క్లైమేట్ ఉంది. అబ్బా! సుస్సు పడుతోంది క్లైమేట్ చూస్తా ఉంటే. మావాడైతే అప్పుడే నిద్రేసాడు. చూడాలి. రసభరితంగా ఉంటదా? లేదంటే తుస్సని ఉంటదా ట్రిప్ అని. క్లైమేట్ అయితే డ్యామ్ ఇది ఉందనమాట. అసలు చెప్పనక్కర్లేదు. అసలు టేక్ ఆఫ్ అవుతదా లేదా గాని అర్థం కావట్లేదనమాట. పెట్రోల్ అయితే ఫుల్ చేస్తా ఉన్నారు. అసలు ఏటీసీ క్లియరెన్స్ ఎట్లిచ్చిందో అర్థం కావట్లేదు. ఎట్లుందంటే క్లైమేట్టు ఇంక ఎగిరితే కూలిపోతదన్నట్టుందనమాట. నాకైతే గడగడ గడగడ వణకుతా ఉన్నా లోపల. హలో నెక్స్ట్ జనరేషన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫార్ములా రూమ్. మనకైతే 11A సీట్ దొరికేసిందనమాట. ఆఫ్టర్ పాపం ఆ ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత నేను 15 డేస్ తర్వాత రీచ్ చేస్తా ఉన్నా. బట్ 11A సీట్ దొరకడం కొంచెం లక్కీగా ఫీల్ అవుతా ఉన్నా. క్లైమేట్ అయితే పిచ్చ కూల్‌గా ఉంది. మనకైతే కనెక్టింగ్ ఫ్లైట్ ఫ్రమ్ మలేషియా టు థాయిలాండ్ దొరికిందనమాట లోయెస్ట్ ప్రైస్‌తో. ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్‌పోర్ట్ ఎళ్ళాలంటే ట్రైన్‌లో మాత్రమే అవుతుందనమాట. మలేషియన్ ఎయిర్‌పోర్ట్ అంత పెద్దది. మంచి సెకనం. పిల్లలు వాళ్ళ దొరికిందనమాట. మనమైతే ఇంకా మలేషియన్ ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసామనమాట. క్లైమేట్ అయితే సూపర్‌గా ఉంది. బట్ క్లౌడ్స్ అయితే ఆపోజిట్‌లో అయితే ఫాస్ట్‌గా వస్తుందనమాట. ఇంకా సైక్లోన్ వచ్చే మూమెంట్‌గా కనబడుతా ఉంది. మనకి ఇంకో 2-3 అవర్స్‌లో ఫ్లైట్ కాబట్టి మేబీ ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ ఇచ్చారనమాట. నైట్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే అవ్వచ్చు డ్యూ టు సమ్ వెదర్ కండిషన్స్ అనేసి. బట్ ఈ ఎండకైతే మన ఫ్లైట్ అయితే ఎట్టి పరిస్థితిలో క్యాన్సిల్ అవ్వదు. ఇంకా సైక్లోన్ రావడానికి 3-4 అవర్స్ ఉందనమాట. సో, మనం ఇంకా జాలీగా అట్లా ఇట్లా ముచ్చట్లు పెట్టుకునేసి ఈ ఎయిర్‌పోర్ట్ మొత్తం కవర్ చేసుకునేసి ఇంకా మలేషియన్ సీరీస్‌ని కట్ చేసి థాయిలాండ్ ఇంకా అదర్ కంట్రీ సీరీస్ అయితే స్టార్ట్ చేయాలి. ఈసారి అయితే ప్రీమియంగా స్టార్ట్ చేద్దామని అనుకుంటా ఉన్నా. ఈ సీరీసెస్ నుంచి చూడాలి. అప్పుడైతే ఏదో టైమ్ పాస్‌కి తీస్తాను. ఈ మధ్య ఇప్పటి నుంచి ప్రొఫెషనల్‌గా తీద్దాం అనేసి అనుకున్నా. ఈ పువ్వు ఇంకా అన్నీ డీటెయిల్‌గా పార్ట్ 2లో చెప్తాను. బట్ 11A సీట్ దొరికింది కాబట్టి చకచకా అనేసి ఇంకా ఇమిగ్రేషన్ అయితే క్లియర్ చేసుకునేసి మనమైతే లోపలికెళ్ళిపోదాం. మనమైతే ఇమిగ్రేషన్‌కి అయితే వచ్చేసామనమాట. L1 టు L22 నాది L21 గేటు. బట్ ఇక్కడైతే ఫోటోస్ తీసుకోకూడదు. కిందకెళ్ళేటకు టక్కని తీసాననమాట. దొరికితే సావే అనమాట. ఇమిగ్రేషన్స్ దగ్గర ఫోటోస్ తీస్తే అనమాట. సో, మనమైతే లోపలైతే ఎంటర్ అయిపోయాము. లోపలికొచ్చి కూర్చున్నానో లేదో అనమాట. నా కర్మేమంటే అసైన్‌మెంట్ లాస్ట్ డే అది సబ్మిట్ అవ్వలేదంట. నా సెమ్ పెట్టుకొని థాయిలాండ్ ట్రిప్ ఏసేవాడిని నేను ఒక్కడినే అనమాట. ఒక్క 10 నిమిషాలు కానీ ఈ మనుషులు నన్ను హ్యాపీగా పెట్టరనమాట. సరే అప్పటికి టెన్షన్‌గా వస్తే నేనే లాస్ట్ అనౌన్స్‌మెంట్‌లోగా నా పేరు దబ 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 కొట్టుకుంటా ఉందనమాట. కాకపోతే అందరూ కూర్చొనే ఉన్నారు. ఇంకా ఎవరైతే బోర్డింగే అవ్వలేదనమాట. నేనే లాస్ట్ వచ్చి కూర్చున్నా. నాకన్నా ముందు అందరూ కూర్చున్నారు. థాయిలాండ్ ట్రిప్ కదా! ఆటోమేటిక్‌లీ అందరికి ఫుల్ హ్యాపీ ఉంటదనమాట. ఎళ్ళాలి, ఎంజాయ్ చేయాలి అనేసి. ఏ ట్రిప్‌లో అయినా చూడండి అందరూ లాస్ట్‌లో ఉంటారు. బట్ థాయిలాండ్ ట్రిప్ అంటే మాత్రం అదెందుకో పరిగిస్తా ఎళ్తారనమాట. ఎళ్లి చూడాలి. అసలు నిజంగానే ఎందుకంటే థాయిలాండ్‌ని పడి చేస్తారనేసి. పార్ట్ 3, పార్ట్ 4లో ఓవర్ యాంగ్జైటీగా నేను ఏమైనా వీడియోలు ఏసినానంటే థాయిలాండ్ ట్రిప్ నాకు బాగా నచ్చిందనేసి అర్థం. తుస్సని ఏసినానంటే అసలు థాయిలాండ్ వేస్ట్ అని అర్థం అనమాట. మాక్సిమం 98% ఏ బాయ్స్ థాయిలాండ్ ట్రిప్‌లో డిసప్పాయింట్ అవ్వరు. సో, చూద్దాం. సడెన్‌గా వాళ్ళు అనౌన్స్‌మెంట్ ఇచ్చినప్పుడు సైక్లోన్ అయితే ఓవర్‌గా చేంజ్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ నా ఫ్లైట్ క్యాన్సిల్ అవుతది అనుకున్నాను గానీ, పైలట్ కొంచెం రెబెల్‌లాగా మంచి ఊపులో ఉన్నాడు. అస్సలు పెట్రోలో ఏదో అంటారనమాట దీన్ని వైట్ పెట్రోలో. అదైతే ఫుల్ చేస్తా ఉన్నారు. బట్ ఎయిర్ ఇండియా క్రాష్ తర్వాత ఎక్కడో తెలియని భయం మాత్రం ఉందనమాట. ఎందుకంటే 1 మంత్ గాని అవ్వలేదు ఎయిర్ ఇండియా క్రాష్ అయ్యేసి. వెంటనే నా వేరే ట్రిప్స్ ఉన్నాయి. కొంచెం లోపల గుడుగుడు అంటా ఉందనమాట. మొత్తం అయితే ఎంటర్ అయిపోయాం మనము. ఎయిర్ ఏషియాలో సీట్స్ బావుంటాయి గానీ, లెగ్ స్పేస్ అంతగా ఉండదనమాట. బడ్జెట్ ఎయిర్‌లైన్స్ గాబట్టి. అదొక్కటి కొంచెం ప్రాబ్లమ్. ఎక్కినానో లేదో వానైతే బాగా స్టార్ట్ అయిపోయింది. టేక్ ఆఫ్ అయిపోతే బావున్ను. లేదు అంటే డిలే అయితే బావున్ననమాట. కరెక్ట్‌గా ఎక్కిన వెంటనే నుంచి రెయిన్ ఓవర్‌గా స్టార్ట్ అయింది. అసలు నా పక్కన అయితే బావున్నారు. ఒక కొరియా అతను, ఒక యూకే అతను. మనం వాడిని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చూసుకుందాం. మా వాడైతే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేలాగా యూకే వాడు భయంకరంగా ఉన్నాడనమాట. ఆస్ట్రేలియా వెళ్తా ఉన్నాడు వాడు. కనెక్టింగ్ ఫ్లైట్ వాడిది గాని.
యూకే టు ఆస్ట్రేలియా వయా థాయిలాండ్ అనమాట అయిన కనెక్టింగ్ ఫ్లైట్. నాకైతే స్పేస్ సరిపోయింది కానీ లెగ్ స్పేస్ చాలా నాది బుడి కాలు కాబట్టి సరిపోయింది. బట్ మావాడి కాళ్ళైతే తుండు ఉన్నట్టుంది. పాపం సరిపోవట్లే ఇరుగ్గా ఉంది. ఎందుకు చెప్తారులేండి పాపం వాడి బాధ. రెయిన్ అయితే ఓవర్‌గా స్టార్ట్ అయింది. అసలు అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చినారనమాట రెడీ టు టేక్ ఆఫ్ అనేసి. బట్ వెదర్ అయితే కొంచెం వర్స్ట్‌గా స్టార్ట్ అవుతోందనమాట. నేను ఏదైతే అనుకుంటా ఉన్నానో జరగకూడదనేసి అదే అనమాట. అసలు చూసారా రెయిన్ భయంకరంగా ఓవర్‌గా ఉంది రెయిన్ అయితే. ఎక్స్‌పెక్ట్ చేశాను గానీ సైక్లోన్ వస్తదంటే సైక్లోన్ అంటే ఏముంది నార్మల్‌గా ఉంటదనేసి. అసలు వింగ్సే ఊగుతా ఉందనమాట. అంత ఆ రేంజ్‌లో ఉంది. కానీ నేను అసలు ఏటీసీ క్లియరెన్స్ ఎట్లా ఇచ్చారో నాకు తెలీదనమాట. స్టాండ్ నుంచి డైరెక్ట్ ట్రాక్‌కొచ్చేసాడు. ఐ మీన్ టేక్ ఆఫ్ ట్రాకో ఏదో అంటారనమాట. మనకంత లాంగ్వేజ్ ప్రొఫెషనల్‌గా తెలీదు గానీ బట్ అంత ఇంత వెదర్‌లో ఎట్లా టేక్ ఆఫ్ చేస్తారో అర్థం కాలేదు. నాకైతే సుస్సు పడతా ఉంది. అసలు మావోడేమో ఇంత ఇదిలా ఉన్నాడు. అంటే మామూలుగా అయితే అయ్యుండదు కానీ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ కొంచెం అందరికీ భయం వచ్చిందనమాట. సహజంగా నాకు అంత భయం రావడంలో అంత ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ క్లైమేట్ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా 1000% వరస్ట్‌గా ఉందనమాట. అసలు పిడుగులు, థండర్ స్టార్మ్స్ అసలు ఎట్లుందంటే బయట అసలు కనబడట్లేదనమాట ఎయిర్‌పోర్టే. అసలు నేను జూమ్ చేసి చూపిస్తా ఉంటే మసకగా కనబడుతూ ఉందనమాట. బట్ అసలు నీళ్ళు వాటర్ ఫాల్స్ పడినట్టు కారుతూనే ఉంది విండోలో అయితే. కానీ కొంచెం టెన్షన్‌గానే ఉంది. రే ఆల్ చెకింగ్స్ అది ఇది అనేసి కెప్టెన్ అనౌన్స్‌మెంట్ ఇస్తూనే ఉన్నాడనమాట. ఈ దాంట్లో వాడు టేక్ ఆఫ్ చేయడం కన్నా నేను దిగేసి నా మూలాన టికెట్ల డబ్బులు బొక్కైనా పర్లేదు నా మూలాన నేను వెళ్ళొచ్చు అనుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా మీరే స్క్రీన్‌లో కనబడుతూ ఉంది కదా! అసలు వాటర్ ఎట్లుందంటే అట్లుందనమాట. నిలబడుతూ ఉంటేనే వింగ్స్ ఊగుతా ఉంది. టేక్ ఆఫ్ ఎట్లా చేస్తారు అనేసి. బట్ ఇంకా ఏటీసీ నుంచి అనౌన్స్‌మెంట్ రాలేదు. ఎందుకంటే ఎక్కువ అవుతూనే ఉందనమాట సైక్లోను. బట్ మావాడేమో ఇంజిన్ ఆన్ చేస్తాడు, ఆఫ్ చేస్తాడు, కొంచెం ముందుకు దోస్తాడు, వెనక్కి దోస్తాడు, చెకింగ్ చేస్తూనే ఉన్నాడనమాట. ఆ ధైర్యం ఏమో నాకైతే అర్థం కాదు. మేబీ వాళ్ళకి ఈ వెదర్‌లో అంతా జుజుబిగా అనిపించొచ్చనమాట. బట్ నాకు ఈ వెదర్‌లో ఎప్పుడు టేక్ ఆఫ్ అయింది లేదు. అన్ని సన్నీ వెదర్‌లు లైట్ రెయిన్స్‌లో టేక్ ఆఫ్ అయినాను గానీ, ఇట్లాంటి సైక్లోన్ వెదర్‌లో నేనెప్పుడు టేక్ ఆఫ్ అవ్వలేదనమాట. కట గులాబ్ జామున్ గలగలాడుతూ ఉన్నాయి. ఎక్కడ టేక్ ఆఫ్ చేస్తాడో ఏమో అనేసి. అసలే 11 ఏ సీట్ నాది వేరే. హమ్మయ్య! లేదు నిదానంగా అనౌన్స్‌మెంట్ వస్తా ఉంది. ఇట్స్ టేక్ టైమ్. వెదర్ ఈస్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్ వర్స్ అనేసి. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయినా నాకు బాధ లేదు. థాయిలాండ్ ట్రిప్పు బొక్క ఏది లేకపోయినా నాకు బాధ లేదు. నెమ్మదిగా వెళ్తాం. ఈరోజు కాకపోతే బతుకంటే ఇంకో రోజు. బట్ బాగా భయం వస్తుందనమాట. నిదానంగా అందరికి మెసేజ్‌లు పెట్టుకుంటూ కూర్చున్నా. అసలు చూసినారు కదా! అసలు అవతల ఎయిర్‌పోర్టే కనబడట్లేదనమాట. ఈయనేమో రన్‌వే ట్రాక్ అనుకుంటాను. రన్‌వే ట్రాక్ మీద తీసుకొచ్చి వదిలేస్తున్నాడు. రెడీ టు ఇదనమాట. థండర్ స్టార్మ్స్ చూసారు కదా! అసలు మాట్లాడుతూ ఉండగానే థండర్ స్టార్మ్స్ వస్తా ఉంది. అసలు క్రేజీ ఉంది వెదర్ అయితే. ఇట్లాంటి దాంట్లో అంతా టేక్ ఆఫ్ చేసినాడంటే ఆల్మోస్ట్ ప్రాణాల పైనే పోతది. అందుకనేసి ఫుల్ వీడియో చేశాననమాట. ఎందుకంటే ఇట్లాంటి క్రేజీ టేక్ ఆఫ్ నేను ఎప్పుడు చూడలేదు. బట్ మాక్సిమం మా కెప్టెన్ టేక్ ఆఫ్ చేయకపోతేనే చాలా బెటర్ అనమాట. ఆయనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ అయినా ఉండొచ్చు. బట్ మనకున్న భయం మనకుంటదనమాట. యాక్చువల్లీ నాకు ఇంత పెద్ద వీడియో తీద్దామనేసి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత బతుకుంటామో ఉండమో అర్థం కావట్లే. అందుకనేసి వీలైనంత వరకు వీడియోలు తీసి పెడదాము. వేరే వాళ్ళకైనా యూస్ అవుతది. ఒకవేళ ఏదైనా తేడా కొడితే అనేసి తప్ప ఇంకేం లేదనమాట. నవ్వుతా ఉన్నాను గానీ, భయం మాత్రం బయట ఎక్స్‌ప్రెస్ చేయలేమనమాట. భయం బదులు నవ్వొస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు. కానీ క్లైమేట్ అయితే చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతదని ముందే చెప్పుకున్నారనమాట. బట్ మేము టేక్ ఆఫ్ అయ్యే టైంకే ఇంత రెయిన్ వస్తదని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అనౌన్స్‌మెంట్ ఇస్తా ఉన్నారు. వెదర్ ఫర్ 50 కిలోమీటర్స్ ఈస్ గుడ్ అనేసి ఇస్తా ఉన్నారనమాట. ఆ ధైర్యంతో టేక్ ఆఫ్ చేసేస్తే చాలులే దూరేద్దాం అని అనుకున్నాడో ఏమో తెలీదు. బట్ మనమే లాస్ట్ ఇన్సిడెంట్స్‌లో చూసున్నాము. జస్ట్ 15-20 సెకండ్స్ 1 మినిట్ లోపల అన్నీ అయిపోయిందనమాట. సో, అది వేరే మనసులో కడ గులాబ్ జాములు ఆడుతోంది.
అనౌన్స్‌మెంట్ అయితే వస్తా ఉంది. ఇట్స్ టేక్ టైమ్ అనేసి. బట్ చూడాలి ఏం జరగబోతదని. నేనైతే ఈ వీడియో మాత్రం ఫుల్ అండ్ ఫుల్ ఏద్దామనేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడు భయపడలేదు ఇంత అందుకనేసి. ఆల్మోస్ట్ 1 అవర్‌గా ఇక్కడే ఉందనమాట ఫ్లైట్. మావాడైతే నిద్రగానే ఏసేస్తున్నాడు. ఎందుకంటే వాడు పాపం కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కడో యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్‌లో వస్తా ఉన్నాడు. బట్ రెయిన్ అయితే అస్సలు తగ్గట్లేదనమాట. మావాడైతే మంచిగా నిద్రేసుకొని పీక్స్‌లో ఉన్నాడు. ఆ పక్క కొరియా వాడు మన ఇండియన్ గర్ల్స్ వచ్చినాయంటే వాడితో ముచ్చట్లు పెట్టుకొని ఉంటాడు. బట్ నేనేం ముచ్చట్లు పెట్టుకుంటా చెప్పండి. మావాడు మాత్రం సూపర్‌గా ఉన్నాడు. కొడితే 10 మంది కింద పడిపోయేలాగనమాట. అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది రెడీ టు టేక్ ఆఫ్ అనేసి. బట్ క్లైమేట్ అయితే సేమ్ అలాగే ఉంది. మా వాడి ధైర్యం ఏమని నాకైతే అర్థం కావట్లా. ఎక్స్‌పీరియన్సా? ధైర్యమా? అనేసి నాకైతే ఎందుకు చెప్తారులేండి, అన్ని సార్లు చెప్తా ఉన్నానంటే ఆల్మోస్ట్ భయపడినాను బాగా అనేసి. బట్ కొంచెం అయితే క్లియరెన్స్ వచ్చింది. వెదర్ కొంచెం తగ్గింది. అంత తగ్గిందో లేదో మా వాడు స్టార్ట్ చేస్తా ఉన్నాడనమాట. చెయ్యి అనేసి ఎగురుతా ఉంది హార్ట్ అంతా. స్టార్ట్ చేశాడయ్యా. అసలు క్లైమేట్ ఫుల్‌గా గానీ సెట్ అవ్వలేదనమాట. కొంచెం అట్లా రెయిన్ ఆగింది అంతే. మేబీ పెనాల్టీ ఇస్తారు. ఇట్లా క్లైమ్స్ వల్ల ప్రెషర్స్ ఏం అర్థం కాదు ఎయిర్‌లైన్స్ వాళ్ళకి. అసలు అట్లా రెయిన్ తగ్గిందో లేదో ఇంకా టేక్ ఆఫ్ ఓకే స్టార్ట్ అయిపోయాడనమాట. ఆల్రెడీ ఒక రన్‌వేలో ఉండిన్నాడు. ఆ రన్‌వేలో క్లియరెన్స్ రాలేదని పక్క రన్‌వేకి వెళ్తా ఉన్నాడనమాట. పర్లేదు క్లైమేట్ కొంచెం పర్లేదు. బట్ అసలు కొంచెం భయం మాత్రం అట్లే ఉంది. ఇంత సైక్లోన్ తర్వాత టేక్ ఆఫ్ అయితే అసలే న్యూస్‌లో వాటర్ వల్ల అదయింది, వాటర్ వల్ల ఇదయింది అనేసి అంటా ఉన్నప్పుడు మేమైతే ఇంత సైక్లోన్‌లో టేక్ ఆఫ్ అవుతా ఉన్నాం. ఏం జరగబోతాదో అంతా దేవుడి దయ. థాయిలాండ్ ట్రిప్ లేకపోతే ఈ థాయిలాండ్ ట్రిప్ నా పైన వచ్చేలాగుంది కొంచెం. ఎవడో ఒకడు చెప్పినాడు థాయిలాండ్ ట్రిప్ ఏమో నీ లైఫ్ మారిపోతది అనేసి. థాయిలాండ్ ట్రిప్ వేస్తే లైఫ్ మారుతుందో లేదో కానీ ఈ సైక్లోన్ వల్ల కొంచెం అయితే ఏదేదో జరగబోతుందని మాత్రం అర్థమైందనమాట. మా వాడైతే టేకఫ్ అవ్వడానికి ఫుల్ రెడీ అయిపోయాడు. ఇంకా అస్సలు తగ్గట్లేదనమాట మా వాడు. చూశారు కదా అసలు ఎట్లా రెయిన్ వస్తూ ఉందో, అయినా సరే ఇంత వాటర్లో కానీ టేకాఫ్ చేస్తూ ఉన్నాడంటే మా వాడు నిజంగా క్రేజీ అసలు. అబ్బా! క్లౌడ్స్ అయితే పాస్ అయిపోయింది. పర్లేదు వెదర్ కొంచెం టేకాఫ్ అయిన తర్వాత. ప్రాణాలు పైనే పోయినాయి. ఒక్క 1 అవర్ నరకం చూపించినాడు పైలట్ అనౌన్స్‌మెంట్‌లతో. ఎయిర్‌పోర్ట్ అయితే సూపర్ ఉందన్నమాట వ్యూ. ఇది టెర్మినల్ 1 పక్కన టెర్మినల్ 2 ఉంటదన్నమాట. కనెక్టింగ్ చాలా పెద్ద ఎయిర్‌పోర్ట్ సూపర్ ఉంటదసలు. మొత్తానికి ప్యూర్ టేకాఫ్ అయింది. ఏం ఇబ్బందే లేదు. ప్రశాంతంగా ఉన్నాము. మీకు కొంచెం ఫన్నీగానే ఉండొచ్చేమో కానీ చూసేవాళ్ళకి టేకాఫ్ అయినోడికి తెలుస్తదనమాట టెన్షను. ఆ రేంజ్‌లో ఉన్నిందనమాట మా వాడు పెట్టిన టెన్షను. బట్ క్లైమేట్ అయితే బాగా సెట్ అయింది. మా వాడు మబ్బుల్లో పోతా ఉంటే టర్బులెన్సో ఏదో అంటారు. డగడగ ఊపుతా తీసుకొని వెళ్తా ఉన్నాడనమాట. అనవసరంగా ఈ ట్రిప్ ఏసాను. నా మూలాన సెమ్ము రాసుకొని రూమ్‌లో ఉండకుండా అవసరమా నాకు ఈ ట్రిప్పులు, గిక్కులు, వ్లాగులు అనేసి అనుకుంటా ఉన్నా. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉంది. హాఫ్ క్లైమేట్ బాగుంది. కాసేపు సన్ వస్తా ఉంది. పాపం తిప్పి తిప్పి తీసుకొని పోతా ఉన్నాడనమాట. పాపం వీళ్ళ టార్గెట్స్ వీళ్ళకుంటది కదా! టైంకి రీచ్ అవ్వాలి. లేదంటే ఎయిర్‌లైన్స్ ఫేర్, ఏటీసీ క్లియరెన్స్‌లు చాలా ఉంటాయి. బట్ చూద్దాం. కానీ ఈ క్లౌడ్స్‌లో అయితే సూపర్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ అయిందనమాట. ఎంత క్లీన్‌గా, నీట్‌గా ఉందనమాట. ప్రతీది 4Kలోనే క్యాప్చర్ చేసినా మెమరీ పోయినా బాధ లేదు అనేసి. ఎందుకంటే ఒక్క నిమిషం అట్లా విండోలో కూర్చొని ఈ క్లౌడ్స్ అంతా ఫీల్ అవుతూ ఉంటే, ఒక మంచి మ్యూజిక్ ఏసుకొని చూస్తూ ఉంటే అసలు ఆ ఫీల్ అంతా కొంతమందికే ఎంజాయబుల్ అవుతదనమాట. ఫీల్ అయిన వాళ్ళకి. ఎందుకంటే చాలా అంటే చాలా షార్ట్ లైఫ్ అనమాట. ఎప్పుడు పోతామో తెలీదు. సో, జాలీగా అయితే ఉండాలి. నాకైతే పిచ్చ బోర్ కొడతా ఉంది ఏం చేయాలో తెలియకుండా. బట్ క్లౌడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.
సైక్లోన్ తర్వాత క్లౌడ్స్ చూస్తా ఉంటే ఏదో వేరే లోకంలో ఎగిరినట్టు, వేరే గ్రహంలో ఎగిరినట్టే ఉందనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా క్లౌడ్స్ ఉంది. ఎప్పుడు చూడలేదనమాట ఈ క్లౌడ్స్ అంతా. బావుంది వెదర్ అయితే. చాలా అంటే చాలా బావుంది వెదర్‌గా. మధ్యలో క్లౌడ్స్‌లోకెళ్తాడు. మళ్ళీ బయటొస్తాడు. నేను పెట్టిన టికెట్ ప్రైస్‌కి ఇట్లాంటి ఎమోషన్స్ అంతా చాలా అంటే చాలా వర్త్ అనమాట. పెయిడ్ యాక్టర్స్ లాగా అప్పుడప్పుడు సెట్ చేస్తాడు దేవుడు నాకు. యాక్చువల్లీ మ్యాప్‌లో చూస్తా ఉన్నా కంబోడియా అనుకుంటాను. ఈ కోస్టల్ ఏరియా. అన్నీ పక్కపక్కనే కాబట్టి తిప్పి తిప్పి తీసుకొని పోతున్నాడనమాట. వెదర్ క్లౌడ్స్ ఎక్కడ తక్కువగా ఉంటదో అక్కడ మార్చి మార్చి తీసుకొనెళ్తారనమాట. ఎందుకంటే ఇవి థండర్ స్టార్మ్ క్లౌడ్స్ కాబట్టి ఏది ఎట్లుంటదో వీళ్ళకి తెలీదనమాట. ఎయిర్‌లైన్స్‌లో వాళ్ళకి తెలుసనమాట. కొన్ని కొన్ని క్లౌడ్స్ లోపలికెళ్ళకూడదు. ఎఫెక్ట్ అవుతారనమాట. సో, అందుకనేసి తిప్పి తిప్పి తీసుకొని వెళ్తా ఉన్నారు క్లౌడ్స్‌లో అయితే. బట్ నాకైతే ఎప్పుడు గాని నేను ఫ్లైట్‌లో క్లౌడ్స్‌ని ఎప్పుడు క్యాప్చర్ చేయను గానీ, ఫస్ట్ టైమ్ క్లౌడ్స్‌ని గాని క్యాప్చర్ చేయాలనిపిస్తా ఉందనమాట. అంత బావుంది అసలు క్లౌడ్ క్యాప్చర్స్ అయితే. ఒక పక్క సన్ను ఇప్పుడొచ్చిందనమాట. చాలా సేపు తర్వాత సుర పడుతోందనమాట సన్ ఒక పక్క. లోపల ఏసీ చల్లగా ఫుల్ క్లౌడ్స్ బావుంది. ఈ మూమెంట్ అయితే కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావనమాట. ఆ టైంలో అవి ఎంజాయ్ చేస్తా ఉండాలి. ఇదేదో బుడ్డ ఐలాండ్ భలే ఉంది. డబ్బున్నోళ్ళకేమో జెట్టేసుకొని పోతా ఉన్నారు. ఐ మీన్ బోట్. ఇంకా బోర్ కొడుతోంది. ఏదో ఒకటి చేద్దామనేసి బుక్ ఓపెన్ చేస్తే 'డ్రాగన్ బుక్' నా ఫేవరెట్ మూవీ. ఎనకాల తిప్పితే 'జాకీ చాన్' మామ. ఇంకా ఫేవరెట్ చైల్డ్‌హుడ్ హీరో. ఇంకా ఏముంది దీని లోపల అని చూస్తే ఫ్లైట్ కూలిపోతే ఏం చేయాలని ఉంది. అస్సలొద్దు. అసలు ఇట్లా లెవెనే టు అది ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా క్రాస్ అవుతా కొంచెం భయంగానే ఉంది. బట్ ఎప్పుడైనా మనసు బాలేనప్పుడు ఇట్లాంటి ట్రిప్స్ ఏసి, ఇట్లాంటి వెదరు ఏదో ప్రపంచంలో ఎగిరినట్టు మంచి సాంగ్స్ తెలుగు, తమిళ్ మన లాంగ్వేజ్ సాంగ్స్ అంతా పెట్టుకొని వింటా, మూమెంట్స్ అంతా గ్రాబ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే కొంతమందికి ఆ ట్రావెలింగ్ ఫీల్ తెలుసనమాట. ఎవరైతే బాగా ట్రావెల్స్ చేస్తూ ఉంటారో ఇష్టమో వాళ్ళకి మాత్రం ఇట్లా మూమెంట్స్ అంతా బాగా తెలుస్తదనమాట. ఎంత బావుంటదంటే అంత బావుంటది అసలు. లైఫ్‌లో మళ్ళీ మళ్ళీ రాదనమాట. మనం పెట్టిన వర్త్‌కి, మూవీస్‌కి. సో, ది బెస్ట్ మూమెంట్స్ గ్రాబ్ చేసుకునేసి, సేవ్ చేసుకొని వెళ్తా ఉండాలనమాట లైఫ్. చాలా అంటే చాలా బావుందసలు. మాక్సిమం 4Kలో అప్‌లోడ్ చేయడానికి చూస్తాను. మీరు ఎంజాయ్ చేస్తారో లేదో తెలీదనమాట. Deals on anything you like. If you see anything you fancy, do let us know. As a safety reminder, please be mindful when the car ఎండైతే కళ్ళ మీద పడుతా ఉంది. మా వాడైతే ఒకే మూమెంట్‌లో పడుకో అన్నాడు యూకే వాడు. అసలు కదలట్లేదనమాట. ఆ రేంజ్‌లో నాకైతే కళ్ళు రెడ్‌గా అయిపోతా ఉంది. ఎండైతే ఆ రేంజ్‌లో ఉందనమాట. వెదర్ అయితే ఒక పక్క ఇది, ఒక పక్క అది చుక్కలు చూపిస్తా ఉంది. ఎయిర్ హోస్టెస్ అయితే ఫుడ్‌కైతే రెడీ అయిపోయినారు. బట్ మనం బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో వాళ్ళు ఫుడ్ ఇవ్వరనమాట. ఫుడ్ ఎక్స్‌ట్రా ₹1000 పెట్టి కొనాలి. మనకంత సినిమా లేదు. హ్మ్. కానీ కొంతమంది 2000 అన్నా సరే ఫుడ్ ఇక్కడే తినాలి, ఎయిర్‌పోర్ట్‌లోనే తినాలి అన్నట్టు ఉంటదనమాట. మొత్తానికి థాయిలాండ్ అయితే ఎంటర్ అయిపోయాం. చిన్న చిన్న ఐలాండ్స్ అనమాట. ఇవే అనమాట టూర్ ప్యాకేజెస్ లాగా ప్రొవైడ్ చేస్తారు. ఈ చిన్న చిన్న ఐలాండ్‌ని పిప్పి ఐలాండ్స్, స్మాల్ ఐలాండ్స్, పుకెట్ ఐలాండ్స్, డబ్బున్నోళ్ళ ఐలాండ్స్ అనేసి కొంతమంది ఉంటారనమాట. ఇక్కడి నుంచి అక్కడికి ఆ చిన్న చిన్న ఐలాండ్స్ దీవులే బాగా ఫేమస్ అయిపోతాయి అనమాట. వీళ్ళు దాన్ని టూర్ ప్యాకేజెస్ లాగా చేసేసి బాగా అందరికీ పంపిస్తారనమాట. ఇప్పుడు అది మామూలుగా పుకెట్ ఐలాండ్స్ అవి.
దాన్నే బిట్స్‌గా చేసేసి పిప్పి ఐలాండ్స్‌లో 15 ఐలాండ్స్ చూపిస్తాము. టూర్ ప్యాకేజెస్ ఇంత 2000 బాట్స్ అని. ఈ టోటాయిస్ ఐలాండ్‌లాగా కనబడుతుంది కదా! అవే పిప్పి ఐలాండ్స్‌లో మెయిన్ ఐలాండ్స్ అనమాట. పైనుంచైతే సూపర్ కనబడుతూ ఉంది. మనం కిందకెళ్ళగానే పార్ట్ 2, పార్ట్ 3లో చూస్తాము. ఈ చిన్న ఐలాండ్స్ అంతా కలిపి ఒక టూర్ ప్యాకేజెస్‌కే ఏస్తారనమాట వాళ్ళు. ఒక 5000 రూపీస్‌కి, 3000 రూపీస్‌కి, 10,000 రూపీస్‌కి అనమాట. సో, మనం వెళ్లి ఒక్కొక్క ఐలాండ్‌గా చూడొచ్చనమాట. మాక్సిమం ఇట్లాంటి ఐలాండ్స్ ఎక్కడ చూసుంటామంటే 'పోకిరి' మూవీలో బీచ్ సాంగ్స్ అంతా చూస్తాం కాబట్టి వాటిలో చూస్తామనమాట. నాకన్నిటికన్నా ఈ టోటాయిస్ ఐలాండ్ బాగా నచ్చిందనమాట. ఖచ్చితంగా దానికెళ్ళాలి. మొత్తానికైతే థాయిలాండ్ సాయిల్‌లో అయితే ఎంటర్ అయిపోతా ఉన్నాము. ఎళ్లి ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకునేసి మాక్సిమం ఇది ఇప్పటికే వీడియో లెంత్ అయిందనుకుంటాను. పార్ట్ 2 నుంచి ఎగ్జిట్ అయినప్పటి నుంచి స్కాములు, ఇంకేదైనా కొంచెం ఇంట్రెస్టింగ్, కొంచెం రీచ్ కోసం కొంచెం ఆల్టర్‌నేటివ్ వీడియోస్ వేయడం స్టార్ట్ చేస్తాము. పార్ట్ 1 నుంచి మాక్సిమం 3, 4 పార్ట్స్ రావచ్చని అనుకుంటా ఉన్నా. థాయిలాండ్ సీరీసే కొంచెం పెద్ద సీరీస్ అనమాట. ది బెస్ట్ ఇయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వ్యూస్ సడెన్‌గా వస్తా ఉంది. సబ్స్క్రైబర్స్ వస్తా ఉన్నారనమాట. సో, అందుకనేసి ఫస్ట్ టైం థాయిలాండ్‌లో అయితే ఫుకెట్‌లో అయితే ఎంటర్ అయిపోయామనమాట. వెదర్ అయితే బాగా సెట్ అయింది. మన కంట్రీస్ లిస్ట్‌లో ఇంకొక దాంట్లో గాని అడుగు పెడతాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంటర్ అవ్వగానే రిసీవింగ్‌కి ఈయనొస్తాడేమో అనుకున్నాను. రాజంట. నరికేస్తారు ఇంకా. వాళ్ళంతా రారు. మనమైతే నిదానంగా ఇమిగ్రేషన్ గేట్స్‌లోకొచ్చాం. ఇమిగ్రేషన్ క్లియర్ చేసుకునేసి మన పాటికి మనం వెళ్ళిపోదాము. స్టాంప్ పడతదో లేదో అన్ని డాక్యుమెంట్స్ ఎత్తుకొచ్చినా చూడాలి. హమ్మయ్య! మనకైతే ఆగస్ట్ వరకు 3 మంత్స్ ఇచ్చారనమాట. బట్ మనం అన్ని మంత్స్ ఉన్నాము. కాలేజ్‌లో తరిమేస్తారు. మనం అన్ని మంత్స్ ఉంటే. అక్కడ ఇమిగ్రేషన్ పైన క్లియర్ చేసుకొని కిందకొచ్చినాను. వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఇంకా కింద దిగినప్పటి నుంచి స్కామ్స్ పార్ట్ 2లో చూద్దాం.